ఈవినింగ్ అందరికీ నమస్కారం. నేను డాక్టర్ కోనా లక్ష్మి, యశోద హాస్పిటల్ సోమాజిగూడ బ్రాంచ్ నుంచి మినిమల్ యాక్సెస్ బెరియాట్రిక్ అండ్ రోబోటిక్ సర్జన్. ఈరోజు వరంగల్లో మీ అందరితో మాట్లాడడానికి రెండు విశేషాలు. ఒకటేమో నా నా దగ్గర ఆపరేషన్ అయిన అనిల్ గారు ఆయన ఎక్స్పీరియన్స్ చెప్తారు. ఇట్స్ మెయిన్లీ ఎందుకంటే జనరల్ పబ్లిక్ అవేర్నెస్ కలగడానికి. అంటే అన్ని దగ్గర హాస్పిటల్స్ ఉన్నాయి, బట్ కొన్ని సర్జరీస్కి వాళ్ళు కొన్నిసార్లు స్పెషలిస్ట్ ట్రీట్మెంట్ అవకాశం అంటే అవసరం పడుతుంది. సో దాని గురించి ఏ టైప్ ఆఫ్ సర్జరీస్కి వాళ్ళు దే హ్యావ్ టు కమ్ టు హయ్యర్ సెంటర్స్ అనేది మీరు తెలియపరచాలి. బేసిక్ సర్జరీస్ అన్ని సిటీస్లోని అన్ని డిస్ట్రిక్ట్స్లో అవుతున్నాయి. సో బేసిక్ సర్జరీస్కి మెయిన్ సిటీస్కి రావడానికి అవసరం ఉండదు. దాంతోపాటు ఇప్పుడు మనకి సోమాజిగూడ బ్రాంచ్లోని రోబో కూడా ఓటీలోని ఉంది. సో రోబో తాలూకు అడ్వాంటేజెస్ కూడా మీకు చెప్తాను. సో రోబోటిక్ సర్జరీలోని కాంప్లెక్స్ సర్జరీస్ చేసినప్పుడు మెయిన్లీ పొట్టకు సంబంధించి, అలాగే మనకి జాయింట్స్కి సంబంధించి దాంట్లో ప్రెసిషన్ ఇంపార్టెంట్. అంటే మీరు ఎంత కట్ చేస్తారు, అన్నీ చాలా వైటల్ ఆర్గన్స్ పక్కన ఉంటాయి పొట్టలోని, అలాగే మనకి కండరాల్లోని హర్నియాస్ చేసినప్పుడు. సో మనం ఎంత మినిమం సైడ్ కొలాటరల్ డ్యామేజ్ చేయకుండా సర్జరీ చేస్తామో దాని ప్రకారం ఆ ఇండివిజువల్ రికవరీ ఉంటుంది. సో కొన్ని ఇన్స్టిట్యూషన్లో చేసుకుంటే నా రికవరీ మంచిగా ఉందనుకుంటారు, కొన్ని దగ్గర కొంచెం టైం తీసుకుంటుంది, ఇబ్బందులు పడ్డాం. సో ఆ చిన్న బెటర్ డెఫినిషన్ గురించి ఇప్పుడు మినిమల్ యాక్సెస్ సర్జరీలోని మనకి రోబోటిక్ సర్జరీ కూడా ఇప్పుడు యాడ్ అయ్యింది. సో దానివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఊబకాయంతో బాధపడుతున్న వాళ్ళకి మనం ఆపరేట్ చేసినప్పుడు ఆ మొత్తం పేషెంట్ తాలూకా వెయిట్ అంతా మన చేతి మీద పడుతుంది. సో ఆ బరువు తట్టుకొని మనం ఆపరేషన్ చేస్తాం. సో దాంట్లో ట్రెమర్ వస్తుంది కొన్నిసార్లు హెవీ పర్సన్కి మనం చేస్తున్నప్పుడు. సో ఆ ఫైన్ మూమెంట్, బట్ ఓవర్ టైం నేర్చుకున్నాం ఆ ఫైన్ మూమెంట్ కంట్రోల్ చేసి డిఫికల్ట్ సర్జరీస్ చేయడం. బట్ ఇప్పుడు ఈ రోబో అంటే అది ఒక పెద్ద ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. సో దానికి మనం ఈ అన్ని అవసరమైన పరికరమాలు, ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ దానికి అటాచ్ చేస్తాం. ఆ ఒక్క రోబోకి మనం కంట్రోల్ చేస్తే ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఫైన్ మూమెంట్. సో దానికేమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ ఉంటుంది. సో మన ట్రెమర్ ఏదైనా ఎక్స్ట్రీమ్ మూమెంట్ కానీ ఏదైనా ఉంటే అది ఫిల్టర్ అవుట్ చేసేస్తుంది. సో అది ఎంత అవసరమో మనం దానికి అడ్జస్ట్ చేయొచ్చు. ఓకే, 1 మిల్లీమీటరే మూవ్మెంట్ అవ్వాలంటే మీరు ఇక్కడ 5 సెంటీమీటర్స్ మూవ్ చేసినా అక్కడ మూవ్ అవ్వదు ఇన్స్ట్రుమెంట్, అది 1 మిల్లీమీటరే మూవ్ అవుతుంది. సో ట్రెమర్ అనేది మొత్తం రూల్ అవుట్ చేసేస్తుంది. సో అనిల్ కుమార్ అండి, మాది వరంగల్ బట్టలపల్లి. 3 years బ్యాక్ కొంచెం హెర్నియా ప్రాబ్లం ఉండే హాస్పిటల్లో 2.5 years బ్యాక్ సర్జరీ చేయించాను. ఒక 1 year బాగానే ఉంది. 1 year తర్వాత మళ్ళీ ప్రాబ్లం అయింది, చాలా ప్రాబ్లం అయింది. ఒక 1 month అసలు విపరీతమైన ప్రాబ్లం అయింది. కడుపు నొప్పి, మోషన్స్, వామిటింగ్స్, అసలు మనతో కాలేదు. మళ్ళీ ఎవరి ద్వారా మేడం దగ్గరికి వెళ్ళాము, యశోద హాస్పిటల్ సోమాజిగూడ. మీరు చూసి ఆపరేషన్ సక్సెస్ చేశారు. మొత్తం పేగులన్నీ లోపల మొత్తం అతుక్కపోయాయని 4 hours ఆపరేషన్ పట్టింది. నెక్స్ట్ వెళ్ళని మా ఫ్రెండ్ వాళ్ళకు కూడా చెప్పారు, మళ్ళీ సక్సెస్ఫుల్గా చేశారు. వారి పుణ్యం అని ఈరోజు నేనున్నాను. ఎంత ఖర్చు? అప్పుడు 2.5 2.6 అయిందండి, కరెక్ట్ ఐడియా లేదు. మాకు ఇన్సూరెన్స్ ఉంది. ఖర్చు అనే విషయం కాదు, కానీ మా ప్రాణాలు నిలబెట్టినా మేడం 100% ప్రాణాలు నిలబెట్టింది. మళ్ళీ ఆ రోజు నుంచి ఈరోజు ప్రాబ్లం అయితే పేదవాళ్ళకు కూడా, పేద మధ్యతరగతి వాళ్ళు దానికోసం అడుగుతాను. చేసుకోవచ్చు అండి. అంటే దాంట్లో 2-3 రకాలనే కదా, మెష్ అని అంటే అదొక వెరైటీ. తర్వాత లాప్రోస్కోపీ నార్మల్ అవి 3-4 ఉన్నాయి కాబట్టి మనకు ఎంత ఛార్జ్ చేస్తారు ఏంటనేది మనకు ఐడియా లేదు. మనకైతే సక్సెస్ఫుల్ అయిపోయింది, బాగా చేశారు. నేను మా రిలేషన్లో కూడా మొన్ననే ఒకరు కూడా సర్జరీ చేయించారు మేడం దగ్గర. థ్యాంక్ యూ మేడం. ద గవర్నమెంట్ హాస్పిటల్స్లోని గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ పుట్టింగ్ రోబోస్. మీకు ఇప్పుడు నిమ్స్లోని రోబోస్ ఉన్నాయి, ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్స్లో రోబోస్ ఉన్నాయి. సో గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే
ప్రైవేట్ హాస్పిటల్స్కి ఒక ఇన్సూరెన్స్ ఉన్న పేషెంట్స్ పేయింగ్ కెపాసిటీ, బట్ మీరు చెప్పినట్టుగా ఈవెన్ పువర్ పర్సన్ కూడా, పువరెస్ట్ పర్సన్కి కూడా ఆ ఫైన్ టెక్నాలజికల్ అడ్వాన్స్ రావాలి ఉద్దేశంతో గవర్నమెంట్ అన్ని మేజర్ టీచింగ్ హాస్పిటల్స్లోని అన్నిట్లో, ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ స్టూడెంట్స్ కూడా ట్రైన్ అవ్వాలి. సో మేమైతే ఇన్ని ఇయర్స్ తర్వాత ఇప్పుడు నేర్చుకుంటున్నాం, బట్ నెక్స్ట్ జనరేషన్ స్టూడెంట్స్ వాళ్ళు బేసిక్ ట్రైనింగ్ అయినప్పటికే వాళ్ళు రోబోటిక్ ట్రైనింగ్తోనే బయటకు వస్తారు. సో జనరల్ పబ్లిక్ గురించి ఆలోచించి గవర్నమెంట్ అన్ని మేజర్ హాస్పిటల్స్లోని రోబోట్స్ పెడుతుంది. సో పువర్ పీపుల్ గురించి ఇట్స్ మేకింగ్ ఆల్ ఎఫర్ట్స్ టు గివ్ దెమ్ గుడ్ క్వాలిటీ ట్రీట్మెంట్. ఓకే.